ప్రేమించేది నువ్వు, తన్నులు తినేది నేనా? అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టెక్కపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెమైనా కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు, నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర ఒక పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయనా? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చచ్చా, ఇలాంటి తండ్రులు ఉండటం వల్ల ఏమిట్రా లాభం? మా నాన్న చూడు, నేను పుట్టిన 3వ రోజే పుట్టుకోమన్నాడు. మీ నాన్న బతుకుంటా వల్లే వారానికో శపథం చేస్తున్నాడు. అసలు ఒరేయ్, నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ముందు మీ అన్నయ్యల పెళ్లిళ్ళు జరగాలి. నువ్వు ఏం చేసైనా సరే మీ అన్నయ్యల మనసు మార్చి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేలా ఒప్పించు. వాళ్లలో ఒక్కరైనా నీ వైపు మొగ్గేలా చూడు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. నీ గుండెల్లో రాసుకున్న నిప్పు వాళ్ళ గుండెల్లో రాసుకునేలా చేస్తా. ఈ వయసులో నాకు పెళ్ళా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు అనుకుంటున్నట్టు మీకు వయసు ఏమీ ముదిరిపోలేదన్నయ్య. మీకంటే ముసలాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మంచి చిలకల్లా అంటే అది కాదన్నయ్య. వయసు ముదిరినా ముదరకపోయినా ఇక ఈ జన్మలో నాకు పెళ్లి లేదు. ఒకసారి పెళ్లిపీటల మీద నా పెళ్లి ఆగిపోయినందుకు నేను ఈరోజు బాధపడటం లేదు. కానీ ఆ పెళ్లిలో జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. పెళ్ళనగానే తెల్లగుడ్డ కప్పిన నా తల్లి శవం, చేతులకు బేడీలతో నడిచి వెళ్ళిన నా తండ్రి గుర్తుకొస్తున్నారు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నా. నీ మనసు బాధ పెట్టాలని కాదన్నయ్య. వీడు పెళ్లి చేసుకోవాలి అంతకంటే కాదండి. మన వంశం నిలబడాలని. వంశం నిలబెట్టాలని నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వెవరో చెప్పడానికి? అది కాదు సార్. నెలలో 5 రోజులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేది ఎందుకురా? ఆడదే అనే పదార్థం నా మనసులో జరపడకుండా కటాక్షించమని. అలాంటి కోటగ బ్రహ్మచారిని నన్ను పెళ్లి చేసుకోమంటావా? వద్దండి, వదిలేయండి, వద్దండి, వదిలేయండి. క్లోజ్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా కింద? నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్ అయితే వాడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు స్వామి. ఇతను మాత్రం ఈ వాడకు. ఆగండ్రా. మేం పెళ్లి చేసుకోకుంటే మీకేంట్రా బాధ? 10 సంవత్సరాల క్రితం నాకు పెళ్లి సంబంధం వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా? పెద్దవాడిగా అక్కర్లేని పెళ్లి నీకెందుకు రా అని. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇక ఈ జన్మలో నాకు పెళ్ళొద్దని. అది కాదు సార్. అసలు ఎద్దు ఆంబోతి ఎలా అవుతుందో తెలుసా? ఇంకోసారి నిన్ను మా తమ్ముడితో చూశానంటే అలా చేస్తాను. అబ్బో, మీ ముగ్గురున్నలు బతుకున్నంత కాలం నీకు పెళ్లి కాదు, నీతో పాటు ఉన్నందుకు నాకు పెళ్లి కాదు. విన్నాను. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. అబ్బో, ఇటు